హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా వీడియోలు చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఈరోజు మీరు thumbnail చూస్తారు కదా, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట ఇది. సో ఏంటి మరి, ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా ఉంటుంది, జాబ్ రోల్ ఏంటిది, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. ఎస్బీఐలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి మనకు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే నేను. జాబ్స్ ఏంటి, ఏం కథ అనేది చూద్దాం మరి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు మనకు ఎస్బీఐ లైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. 10వ తరగతి అర్హతతో మనకు ఎస్బీఐ లైఫ్లో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ అనేది ఒక ఇన్సూరెన్స్. దీనిలో మనకైతే 10వ తరగతి అర్హతతో అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అన్నమాట ఇవి, రిమోట్. సో చూద్దాం మరి. జీతం అయితే మనకు దాదాపు 35,000 వరకు అయితే ఉంది. సో మరి వర్క్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అని చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులకు అయితే దరఖాస్తులు కోరుతున్నారు వీళ్ళు. లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖాస్తులు అయితే కోరుతారు. 10వ తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి 25 గంటల ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన వారు చక్కగా తమ ఇంటి నుండే ఈ పని చేసుకోవచ్చు. మనకైతే ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంది. ఈ లైఫ్ మిత్ర లేదా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనమాట. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో ఇందులో మనకు 25 గంటలు అయితే ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, వీళ్ళు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎంపిక అవుతారో వాళ్ళకైతే పోస్టింగ్ ఇస్తారట. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి నుంచి జాబ్ చేసుకోవచ్చట. డీటెయిల్స్ మరి అసలు ఏంది, అసలు లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏంటిదంటే చేయవలసిన పని ఏమిటి, మరి అసలు లైఫ్ మిత్ర అంటే ఏంటిది, ఏం పని చేయాలి, జాబ్ రోల్ ఏంటిదంటే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంపిక అయితే జీతం ఎంత ఉంటుందని చూద్దాం మరి. ఇలాంటి ముఖ్యమైన సమాచారం మొత్తం మనకైతే ఈ పోస్టుల కింద లైఫ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ మిత్ర ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో మనం ఒకసారి సంప్రదించవచ్చు. అక్కడ కూడా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో భర్తీ చేసే ఉద్యోగాలు ఏంటంటే లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తారు. ఏంది, లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన పోస్టులను వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అర్హతలు వచ్చేసి కేవలం మనకు 10వ తరగతి అర్హతతో వీళ్ళైతే ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ 10th ఉంటే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఉంటే అడిషనల్గా ఉంటే మీకే బెనిఫిట్. సో జీతం ఎలా ఇస్తారంటే ఎంపికైన వారికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కు చెందిన పాలసీలు చేసిన దానిపై కమిషన్ వస్తుంది. ఒక పాలసీ చేస్తే 30% వరకు కమిషన్ ఇస్తారట. మనకి ఇందులో జీతం ఏంటంటే వాళ్ళు చేసే ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, వాటి మీద కమిషన్ ఇస్తారంట. ఒక పాలసీ చేస్తే దాదాపు 30% వరకు అయితే కమిషన్ ఇస్తారంట. తర్వాత పాలసీ తీసుకున్న వినియోగదారులు వాళ్ళు చెల్లించే ప్రీమియం పై కూడా కొంత కమిషన్ ఇస్తారు. వాళ్ళైతే ఇలా పాలసీ తీసుకున్న తర్వాత ప్రీమియం కడుతూ ఉంటారు కదా, ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ. సో దాని మీద కూడా మీకు ఎప్పుడో ఎవ్రీ టైం మీకు దాని మీద కూడా కమిషన్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఇస్తారట. రివార్డ్స్ కూడా ఈ సంస్థ ఇస్తుంది. మీరు అప్లై చేసుకుంటే వారే మీకు పూర్తి వివరాలు అన్నీ తెలియజేస్తారు. కమిషన్స్, బెనిఫిట్స్ అండ్ రివార్డ్స్ అన్నీ కలుపుకునే నెలకు దాదాపు 35,000 వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉండొచ్చు. మనకేంటంటే ఒకటి పాలసీ చేస్తే కమిషన్ వస్తుంది, ఇంకా రివార్డ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. వీటితో పాటు అన్నీ కలుపుకొని దాదాపు 35,000 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. హౌస్ వైఫ్స్ కానీ ఇంకెవరైనా ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అనమాట, మంచిగా యూజ్ అవుతుంది. పట్టగా ఖాళీగా ఉండే బాగా చేసుకుంటే బెస్ట్ అనమాట. పాస్ చేసినప్పుడు కమిషన్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్, కనీస వయసు ఎంత ఉండాలంటే దాదాపు 18 సంవత్సరాలు అయితే నిండిన వారైతే అర్హులు దీనికి. ఓకేనా. ఎంపిక విధానం మరి ఏ విధంగా వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారంటే ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు సంప్రదించి ఎంపిక ప్రక్రియ సంబంధించిన పూర్తి వివరాలు అడిగిస్తారు. అయితే మీరైతే అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు కాల్ చేస్తారచ్చు, లేదంటే డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేయాలంటే IRDAI నిర్వహించే పరీక్ష పాస్ అవ్వాలి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీరు ఒకవేళ వర్క్ చేయాలనుకుంటే మాత్రం IRDAI ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ని కంపల్సరీ పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఆన్లైన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ వర్క్ చేసే అవకాశం అయితే మీకు ఉంటుంది.
సో అప్లికేషన్ విధానం మరి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి, లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు. కాబట్టి వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. సో అప్లికేషన్లో మీరు 10th క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి కంపల్సరీ మీ డీటెయిల్స్ కానీ నేమ్ కానీ అన్నీ కరెక్ట్గా ఉండి ఇస్తే మీరు చేసుకున్న తర్వాత వాళ్ళే మీకు మేబీ సంప్రదిస్తారా ఆటోమేటిక్గా. ఉద్యోగ బాధ్యతలు మరి ఏముంటాయంటే పోస్టులకు ఎంపికైన వారు తనకు తెలిసిన వారిని సంప్రదించి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియజేసి పాలసీలు విక్రయించాలి. ఇలా చేయడం వల్ల ఒక్కో పాలసీపై మంచి కమిషన్ ఇస్తారు. ఈ పాలసీలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు మీ సంస్థ ప్రతినిధులు తెలియజేస్తారు. పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ 25 గంటల ట్రైనింగ్ కూడా ఇస్తారు. మంచి పనితీరు చూపించిన వారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పించవచ్చు. సో మెయిన్ ఏమి ఉండదు, పాలసీ ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైతే ఉంటారో కస్టమర్లకి పాలసీ చేపిస్తే దాని మీద కమిషన్ వస్తుంది. సో మీకు దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తారు, పాలసీల మీద కూడా 25 అవర్స్. సో ఎక్కువ మంచిగా పని చేసి మంచిగా పాలసీలు చేయించిన వారికి కూడా ఈ సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఓకేనా. ఎస్బీఐ వేరు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ వేరు. ఓకేనా, రెండు డిఫరెంట్ అనమాట. ట్రైనింగ్ సమయం ఈ పోస్ట్ క్యాంప్కి అయితే దాదాపు 25 గంటలు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోండి. టార్గెట్స్ పోస్ట్ క్యాంప్కైన వారికి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీకు మీరే టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తే ప్రతి నెల బాగా సంపాదించారు. టార్గెట్స్ అయితే ఏముండవు అంటే మీరు చేసిన పాలసీని బట్టి కమిషన్ బట్టి మీకైతే జీతం వచ్చేటట్టు ఉంది. అంతకుమించి అయితే వేరే ఆప్షన్ లేదు. ఒకసారి చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి ఖాళీగా ఉంటే. దీనికి సంబంధించిన నేను అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ తీసుకోండి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు, రిమోట్ అనమాట. ఇది మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అవసరమయ్యే వర్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కోసం తెలియజేసి అందులో ఉన్న పాలసీలు అమ్మడం ద్వారా అధికంగా మీరు ఏం లేదు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీస్ ఉంటాయి కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పాలసీని సేల్ చేసినందుకు దానిపైన కమిషన్ వస్తుంది. కమిషన్ మీరు తీసుకోవచ్చు. ఎన్ని పాలసీలు చేస్తే దాన్ని బట్టి వాళ్ళు చెల్లించే ప్రీమియంని బట్టి మీకు కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది జాబ్ రోల్ అనమాట. సో ఇలాంటి ఇక్కడ ఏం మీరు మనీ పేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన నేను అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోండి. మీరు అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేసి పంపిస్తే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారట. ఫర్దర్ ఫుల్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.